ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. కర్ణ ఇక రూమ్లోకి తోసేస్తుంది. లోపలికి వచ్చేసరికి ఒక్కసారిగా మిస్సమ్మ కాస్త ఆరు రూపంలో అమర్కి కనబడుతుంది. ఇక అమర్ కాస్త మిస్సమ్మ దగ్గరికి అలా నడుచుకుంటూ వస్తుండగా మిస్సమ్మ మాత్రం కంగారు పడిపోయి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఆరు రూపంలో కనబడుతుండగా ఒక్కసారిగా అమర్ వచ్చి మిస్సమ్మను పట్టుకుంటాడు. ఇక మిస్సమ్మ ఇక ఏంటో చెప్పేసి ఇలా ఏం చేస్తున్నాడేంటి అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. చేతిలో పాల గ్లాస్ ఉంటుంది. ఆ పాల గ్లాస్ కాస్త వేడుకుంటుంది. ఒక్కసారిగా అమర్ చేతికి తాకేసరికి ఇక ఉలిక్కి పడతాడు. ఇక పాలు తాగుతావా? అయినా నీ మొహం చూడడానికి అసహ్యంగా ఉంది. అబ్బో, మీ మొహం అంత అందంగా ఉన్నట్టు. అయినా ఏంటి ఇక్కడికి ఎదుగుచు అని చెప్పేసి అంటుండగా, అంటే ఇక్కడికి పంపించారు. అవును, ఈ చీర, ఈ నగలు ఆరు కదా, అసలు పెట్టుకునే అర్హత నీకు ఎవరిచ్చారు? అధికారం ఎవరిచ్చారు? అసలు వాటిని తాకాల్సిన అవసరం కానీ అర్హత అని నీకు లేవు అని చెప్పేసి ఈ విధంగా అమర్ అంటూ ఉంటాడు. అయినా నాకు పెట్టుకోవాలని సరదా ఉందా? అది ఆంటీ ఇచ్చింది పెట్టుకోమని. ఇక మాట తీయడం ఎందుకని చెప్పేసి ఈ నగలు పెట్టుకున్నాను. అంతేకాని ఏదో నాకు ఇష్టం ఉండి ఈ పెళ్లి చేసుకోవడం, ఈ నగలు పెట్టుకోవడం అంత ఇష్టమేం లేదు నాకు అని చెప్పి మిస్సమ్మ అంటూ ఉంటుంది. అయినా నువ్వు చేసిన మోసానికి ఇక నగలేంటి, ఇల్లునే దోచేస్తావు. ఎలా కనపడుతున్నాను నేను? ఇక ఇల్లుని దోచేలా కనపడుతున్నానా? అయినా ఇది యాక్సిడెంటల్గా జరిగిపోయిన పెళ్ళి. అసలు నాకు ఇష్టమే లేదు, మీకు కూడా ఇష్టమే లేదు. అది అనుకోకుండా పెళ్ళి జరిగింది. అలా హఠాత్తుగా ఇక ఇష్టపడ్డామంటే అది లేదు. అంతేకాని మిమ్మల్ని కావాలని పెళ్లి చేసుకోలే. మీలాంటి ఇక హర్రస్ మూవీలో ఇక ఒక సైతంలాగా పులిలాగా ఉండే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవడం అనేది నా కర్మ. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇలా బొంగమూతి పెట్టుకొని కోపంగా కొట్టేటట్టు కనబడతారు. ఒక్కసారి స్మైల్ ఇస్తే ఆ ఫేస్ ఏమన్నా అవుతుందా? లేదే, ఎప్పుడు చూసినా అని బొంగమూతి పెడతారు. ఆ ఫేస్ని చూడలేక ఇలా ఎన్ని రోజులు నరకం అనుభవించాలో అని చెప్పేసి అంటుగా, నోరు మూస్తావా? అయినా ఏంటి, ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికేంటి? పడుకునడానికి ఏంటి? నా రూమ్లో పడుకుంటావా? అవసరం లేదు, బయటికెళ్ళు. ఇప్పుడు ఈ చీకట్లో నేను బయటికి వెళ్ళనా? లేదు, ఇవాళ అడ్జస్ట్తోని మీరు పడుకోండి, నేను ఇక్కడ బెడ్ మీద పడుకుంటాను. అవసరం లేదు, బయటికెళ్ళు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాను అనుకో, ఇక ఈ నైట్లో బయటికి ఎందుకు వచ్చానని చెప్పేసి అడుగుతారు. అందుకని ఇవాళ ఒక్కసారి మీకు నచ్చినా నచ్చకపోయినా అడ్జస్ట్ కావాలని చెప్పేసి బెడ్ మీద పూలు కాస్త విసురు కొడుతుండగా ఆ పూలు కాస్త అమర్ మీద పడుతూ ఉంటాయి. మెంటల్ అని చెప్పేసి అంటుండగా, ఓ సారీ చూడలేదు, ఇక నేను పడుకుంటున్నాను, గుడ్ నైట్ అని చెప్పేసి పూలు మొత్తం విసిరికొట్టి బెడ్ మీద ఒక్కసారిగా పడి పడుకుంటుంది. ఇక మెంటల్ అని చెప్పేసి వెంటనే సర్దుకొని సోఫా దగ్గరికి వెళ్తాడు. అటు ఇటు తిరుగుతూ కూర్చొని పడుకుంటూ ఉంటాడు. కానీ అడ్జస్ట్మెంట్ కాకపోయేసరికి మిస్సమ్మ అలా తొంగి చూస్తూ ఉంటుంది. అలా నవ్వుతుండగా పడుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మిస్సమ్మ లేచి ఇక వెంటనే దిండు ఒక్కసారిగా బెడ్ మీద మధ్యలో పెడుతుంది. ఇటువైపు మీరు పడుకోండి, అటువైపు ఖాళీగా ఉంది, పడుకోండి అని చెప్పేసి అంటుండగా కోపంతో ఇక మిస్సమ్మ వైపు చూస్తూ ఉంటాడు అమర్. ఇక అలా పడుకునడానికి అడ్జస్ట్మెంట్ కాకపోయేసరికి ఒక్కసారిగా ఇక కాలినట్టు అయిపోతుంది. ఇక ఉలిక్కి పడతాడు. వెంటనే అటు ఇటు తిరిగి కోపంతో వచ్చి బెడ్ మీద పడుకుంటారు. చూసారా, పడుకున్నారు. అయినా నేను ఒకటి చెప్తున్నా, నాకు గురక వస్తుంది, అడ్జస్ట్మెంట్ కావాలి ఏం అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే ఇక మిస్సమ్మ నవ్వుతూ అలా పడుకుంటుంది. ఈ లోపు మాత్రం తెల్లారిపోతుంది. ఆరు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అసలు పైన ఏం జరిగిందో ఏంటో, మిస్సమ్మను ఇక ఈయన ఎన్ని తిట్టాడో ఏంటో అని చెప్పేసి కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతుంటుంది. ఈలోపు గుప్తా వస్తాడు. ఇక బాలిక మనం వెళ్ళే సమయం ఆసన్నమైంది అని చెప్పేసి అంటుండగా, అంటే ఇవాళ వెళ్ళడం నిజమేనా? అవును బాలిక, ఇక వెళ్ళాల్సిందే అని చెప్పేసి అంటుండగా, సరే గుప్తా గారు, ఒక్కసారి ఆఖరి చూపు, పిల్లల్ని అందరినీ కలిసి వస్తాను, బాయ్ చెప్పొస్తాను. ఇక బాలిక మాట తప్పవు కదా? లేదు గుప్తా గారు, అన్ని కార్యక్రమాలు జరిపించాను, మిస్సమ్మకు ఇక ఈయనకు పెళ్లి జరిపించాను, నా బాధ్యత తీరిపోయింది, ఇక మాట తప్పను, మీతో ఖచ్చితంగా వస్తాను. ఒక్కసారి బాలిక ఆలస్యం కాక త్వరగా రావాలి అని చెప్పేసి అంటుండగా, సరే గుప్తా గారు అని చెప్పేసి గబగబా పిల్లల దగ్గరికి వస్తుంది. ఇక పిల్లలు టైంలో పడుకుంటారు. అటు తిరిగి ఒక్కసారిగా విడిచి వెళ్ళిపోతున్నాను బాయ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా మీకు ఒకటి చెప్తున్నాను, అమ్మ లేదని బాధపడకండి. ఎందుకంటే ఇక మీకు తెలియకుండా, మీకు సంబంధం లేకుండా మిస్సమ్మను అమ్మను చేశాను. నన్ను ఎలా ఇష్టపడ్డారో ఇక మిస్సమ్మను కూడా
అలాగే ఇష్టపడాలి, మిస్ అమ్మాయి మీకు అమ్మ అవుతుంది అలా అని చెప్పేసి మిస్ అమ్మ మీద కోపం ఇక చూడకండి అని చెప్పేసి ఈ విధంగా పిల్లలకు నచ్చ చెప్పినట్టు మాట్లాడుతూ ఉంటుంది. పిల్లలు పడుకుంటారు. ఎప్పటికైనా మీరు మిస్ అమ్మను అపార్థం చేసుకోవద్దు అని చెప్పేసి పిల్లలకు చెప్తూ ఉంటుంది. ఇక నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇక అందరికీ పిల్లలకి ముద్దు పెట్టిన తర్వాత బాయ్ తల్లి, ఇక అమ్మో నువ్వే అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి అలా అమ్మ మీద చేపట్టేసరికి అమ్మో ఇక ఆరు మీద చేపెడుతుంది. అమ్మో నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుండగా ఒక్కసారిగా అంజు పాప అమ్మ అని చెప్పేసి ఉలిక్కి పడుతుంది. ఇక వెనక్కి తిరిగి ఉరికొచ్చి ఇక ఆరు చూస్తూ ఉంటుంది. అమ్మ అమ్మ అని చెప్పేసి అంజు ఉంటుండగా ఏమైంది అంజు అని చెప్పేసి అంటుండగా అమ్మ వచ్చి బాయ్ చెప్పినట్టుగా అనిపించింది. ఈ టైంలో అమ్మ రావడం ఏంటి, పడుకో అని చెప్పేసి అమ్మ అంటుంది. అప్పుడు ఇక పిల్లలు అందరు పడుకున్న తర్వాత బాయ్ అని చెప్పేసి ఆరు అక్కడి నుంచి వెళ్తుండగా ఈలోపు మాత్రం నిర్మల వాళ్ళు ఇంట్లో ఉన్న చూసి గమనించి నిర్మల దగ్గరికి వస్తుంది. వెంటనే అలా కాలు మోకుతూ ఉంటుంది. మామయ్య ఇక మీరు తల్లిదండ్రులు అయ్యారు, అంతేకాకుండా తల్లిదండ్రులు లేని లోటు తీర్చారు. ఇక ఇంటిని మిమ్మల్ని చూసుకునే ప్రాప్తం నాకు లేదు, ఎందుకంటే మీరు అంత నాకు దగ్గరయ్యారు. ఆ దేవుడు నాకు కొంచెం కూడా మిగిల్చకుండా ఇలా దూరం చేస్తున్నాడని చెప్పేసి కాలు మొక్కుతుండగా ఒక్కసారిగా ఉలిక్కిపడి అసలు అరుంధతిని మనమే మర్చిపోలేకపోతున్నాం, అమర్ ఎలా మర్చిపోతారని అని చెప్పేసి అంటుండగా అయినా అమర్ మర్చిపోయారని ఎవరన్నా అండి, ఎప్పటికీ ఇక అమర్ ఆరు గుండెల్లోనే ఉంటుంది. ఒకవేళ మిస్సమ్మను పెళ్లి చేశామే కానీ ఇక అమర్ మనసులో ఆరు ఎప్పటికీ ఉంటుంది అండి అని చెప్పేసి ఈ విధంగా నిర్మల అంటుంది. అయినా ఇక ఎప్పటికీ మర్చిపోలేరు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్పేసి ఇక అలా వస్తుండగా మరోవైపేమో ఇక మనోహరి కంగారు పడిపోతూ వీళ్ళ శోభనం జరిగిందా లేదని చెప్పేసి కంగారు పడుతూ తిరుగుతుండగా ఇంకా నీ బుద్ధి మారలేదానే, ఇంకా ఈయన మీద ఎందుకు ఆశ పెట్టుకున్నావే, ఇంకో పెళ్లి చేసుకోవే అని చెప్పేసి ఈ విధంగా ఆరు మనోహరి తిరగడం చూస్తూ ఉంటుంది. ఇక ఎలాగైతేనే అసలు వీళ్ళకు శోభనం జరిగిందా లేదని చెప్పేసి కంగారు పడిపోతూ పైకి వెళ్తుండగా అదే సమయానికి డోర్ తీసుకొని బాగి వస్తూ ఉంటుంది. ఒక్కసారి మనోహర్ చూసి ఇక డోర్ వేస్తుంది. ఆహా ఇక మేము ఏం చేస్తామో, శోభనం జరిగిందో లేదో అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చావా, ఆగు నీ సంగతి చెప్తాను చెప్పేసి శోభనం జరిగినట్టు పూలు అన్నీ చెదరకొడుతూ ఉంటుంది. ఇక మిస్సమ్మ అన్నీ అలా చెదరకొడుతుండగా కిటికీ దగ్గరికి వచ్చి ఇక ఆరు చూస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు మిస్సమ్మ అని చెప్పేసి అనుకుంటుండగా ఇక ఇప్పుడు నన్ను చూసి ఉలిక్కిపడి జలిక్కి పడుతూ మనోహరి అని చెప్పేసి అంటుండగా మనోహరి కంగారు పడుతూ డోర్ కొడుతూ ఉంటుంది. ఒక్కసారిగా సిగ్గుపడిపోతూ డోర్ తీస్తుంది. అలా పువ్వులన్నీ ఇక చెల్లా చెదిరినట్టు శోభనం జరిగినట్టుగా యాజ్ చేసి అలాగే సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక మరోవైపేమో మనోహరి మిస్సమ్మని చూసి షాక్ అయిపోతుంది. ఏయ్ ఏయ్ ఏంటి ఏంటి ఏం జరిగింది, అసలు నువ్వు ఎందుకలా మెలకలు తిరుగుతున్నావు అంటే అంటే చెప్పలేను బాబాయ్, అసలే నాకు సిగ్గిస్తుంది, అసలే ఒక్కపోత, బా ఎంత ఒక్కపోతుంది తెలుసా, అబ్బో ఏ నిజం చెప్పు, చెప్పలేను అన్నాను కదా, సిగ్గేస్తుంది నాకు అని చెప్పేసి మెలకలు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మనోహరి షాక్లో ఉండిపోతుంది. ఇక మనోహరికి మాత్రం మిస్సమ్మ ఒక చిన్న జలకిస్తుంది. మరి అప్కమింగ్లో ఏం జరగబోతుందో మీకు అప్లోడ్ కావాలంటే ఇక మిస్సమ్మకు ఒక చిన్న లైక్ చేయండి. తన యాక్టింగ్ మనోహరికి చుక్కలు చూపెడుతుంది. సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్.